ఇండియన్ ఆర్మీకి సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే బైసన్ శాపర్స్ అనే విభాగం వాళ్ళు సిద్ధం చేసిన ప్రమాదం సంబంధించిన డయాగ్రామ్ అనమాట ఇది. ఈ టన్నెల్ ఎలా ఉంటుందో, టన్నెల్ మనం అడ్డుకోత అంటాం కదా సైన్స్ లో, అలా ఎక్స్ సెక్షనల్ డయాగ్రామ్ అనమాట ఇది. దాంట్లో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వివరంగా చూపించారు. మీరు చూస్తే కనుక ఇది యాక్సిడెంట్ జరిగిన ప్రదేశము. అలాగే ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఈ P1, P2, P3, P4, P5 ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే వాటర్ పంపింగ్ స్టేషన్స్ అనమాట. మనకు తెలుసు ఇంతకు ముందు నుంచి నిరంతరంగా నీరు ఊరుతుంది అని, ఆ నీటిని తోడడం కోసం అని లోపల 5 పంప్ స్టేషన్స్ పెట్టారు. ఈ 5 చోట్ల నుంచి కూడా వాటర్ పంపింగ్ జరుగుతుంది, అందుకనే వాటిని ఇక్కడ మార్క్ చేశారు. అలాగే ఈ ప్రదేశంలో చూడండి వాటర్ అబౌట్ 1 మీటర్ అని ఉంది, అంటే 1 మీటర్ ఎత్తు నీరు ఇక్కడ ఉందని చెప్పారు. దాంతోపాటుగా TBM బ్రోకెన్ పాయింట్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 11.5 కిలోమీటర్ల వరకు దారి నార్మల్ గా ఉంది. ఇక్కడ నుంచి ఈ 2 కిలోమీటర్ల భాగంలో నీరు ఎక్కువగా ఉంది, అంటే వాటర్ అబౌట్ 1 మీటర్ అనేది ఈ ప్రదేశంలో ఉంది వాళ్ళు వివరించింది. ఆ తర్వాత ఈ పాయింట్లో అంటే యాక్సిడెంట్ సైట్కి 50 మీటర్ల దూరంలో TBM మిషన్ విరిగిపోయి పడి ఉన్న ప్రదేశం అనమాట. దాన్ని వీళ్ళు మార్క్ చేశారు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పైప్ ఇక్కడతో ఎండ్ అయింది, అది ఒకటి వీళ్ళు మార్క్ చేశారు. ఈ పాయింట్ లో చూస్తే యాక్సిడెంట్ సైట్ కి 40 మీటర్ల దూరంలో డెబ్రిస్ హైట్ 5 మీటర్లు అని చెప్తున్నారు. 5 మీటర్ల మేరకి అక్కడ చెత్త ఇదంతా కూడా మట్టి కానీ లేదా వ్యర్థాలు కానీ అన్ని పోగుపడిపోయినాయి అని ఇక్కడ పెట్టారు. మొత్తం టన్నెల్ 9.2 మీటర్లు ఉంటుంది, అంటే ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత. ఇందులో 5 మీటర్లు డెబ్రిస్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తం చూస్తే కనుక 11.5 కిలోమీటర్ల తర్వాత ఎలా ఉంది, 2 కిలోమీటర్ల తర్వాత ఎలా ఉంది, 50 మీటర్ల దూరంలో ఎలా ఉంది, 40 మీటర్ల దూరంలో ఎలా ఉంది అనేది డయాగ్రామ్ ను వారు వివరించారు. అలాగే ఇక్కడ ఇచ్చిన వివరాలు, కరెంట్ సమస్యలు ఏమేంటంటే నీరు పోగుపడ్డము, TBM మిషన్ దెబ్బతిని ఉండడము, అలాగే వెంటిలేషన్ సమస్యలు, లోపలికి సహాయక సిబ్బందికి ఆక్సిజన్ అందడం, అలాగే డెబ్రిస్ క్లియర్ చేయడం, ఇవి అక్కడ ఉన్న ప్రధాన సమస్యలను వారు వివరించారు. దాంతోపాటుగా ఈ వివరాలన్నీ కూడా మొత్తం పంపులు ఎన్ని పెట్టారు అనేది ఇక్కడ చూసుకుని 50 హార్స్ పవర్, 25 హార్స్ పవర్, 15 హార్స్ పవర్ పంపులు పెట్టారు. 150 హార్స్ పవర్ అంటే నిమిషానికి 4500 లీటర్ల నీరు తోడుతున్నట్టుగా వారు ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు లోపలికి ఆక్సిజన్ పంపించాలి, అలాగే వెంటిలేషన్ పైపుని బాగు చేయటము, ఇవన్నీ కూడా వీరి ముందున్న టాస్కులుగా. ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ బైసన్ శాపర్స్ విభాగం వారు, ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, సికింద్రాబాద్ లో ఉంటుంది వీళ్ళ బేస్మెంట్. వీళ్ళు సిద్ధం చేసుకున్న డయాగ్రామ్. దీన్ని బట్టి మనం ప్రమాద స్థలి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.